హాయ్ తెలుగు ప్రజలు అందరూ ఎలా ఉన్నారు? సో ఏం లేదు, చిన్న విషయం ఇప్పుడే తెలిసింది అనమాట. సో అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేశాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎవరైతే రష్యా రావాలనుకుంటున్నారో చదువుకోవడానికి, అదే ఎంబీబీఎస్ చేయడానికి, సో వాళ్ళందరికీ వచ్చిన అడ్వైజ్ అనమాట. సో విషయం ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా రష్యన్స్ అంటే మాక్సిమం ఏంటంటే యూత్ ఏంటంటే కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు అటు ఇటు ఉంటుంటారు అనమాట. సో వాళ్ళు ఏమన్నా అన్నా సరే పట్టించుకోకండి. అంటే రీసెంట్ గా నాకు మా సీనియర్ ని ఒక అతన్ని ఫైట్ జరిగింది అనమాట. సో అతను ఆ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు ఇండియన్. సో మిగతా కొంతమంది రష్యన్ బాయ్స్ డ్రింక్ చేసి వచ్చేసి అతన్ని కొట్టారు. సో ఏంటంటే మనం ఏం చేయలేము అనమాట. దేశం మనది కాదు, తిరగబడదాం, వాళ్ళని తిరిగి అటాక్ చేద్దాం అన్నాం అంటే మాత్రం స్టూడెంట్స్ మనం ఇక్కడ ఏ చిన్న ఇలాంటి లిటిగేషన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నామని తెలిస్తే మాత్రం కెరీర్ కి ఇబ్బంది అవుతుంది. సో ఎవరైనా అంటుంటారు ఇక్కడ, నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను. షాప్ కి వెళ్ళేటప్పుడు, సూపర్ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు, పక్కకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడైనా. సో అన్నప్పుడు ఏంటంటే జస్ట్ కామ్ గా మనం చూసుకొని వెళ్ళిపోదాం అనమాట. సో వాళ్ళ మీద తిరగబడదాం, వాళ్ళని ఏదో అందాము అని చెప్పి అయితే అస్సలు ట్రై చేయకండి. ఇక్కడ మనం వాళ్ళని కొట్టినా, వాళ్ళు మనల్ని కొట్టినా సరే ఇద్దరినే తీసుకెళ్లిపోతుంటారు. సో మాక్సిమం అవాయిడ్ చేయండి. సో వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం, వాళ్ళు ఏమన్నా అంటున్నా సరే, ఎంత అంటున్నా సరే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి తప్పితే మళ్ళీ వాళ్ళని తిరిగి ఏదో ఒకటి అన్నాం అని కానీ, లేకపోతే కోపం వస్తుంది, కాకపోతే అణుచుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ అబ్బాయినే కాదు, ఒక అమ్మాయిని కూడా, ఆ అమ్మాయిని ఏదో అన్నారంట వాళ్ళు, సంథింగ్ ఏదో ఇంగ్లీష్ లో బ్యాడ్ గా అట్లా అంటే ఈ అమ్మాయి కూడా రియాక్ట్ అయ్యి సేమ్ పదాన్ని మళ్ళీ అనింది అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే కోపం వచ్చేసి కొట్టారు. సో వద్దు, మనకి ఇవన్నీ వద్దు. అందుకే నేను ఉపయోగపడిద్దని చెప్తున్నాను. పార్ట్ టైమ్స్ కూడా చెప్పాను కదా, వద్దు. రీసెంట్ గా మా ఫ్రెండ్ కి 30,000 దాకా ఫైన్ పడింది, వర్క్ పర్మిట్ లేకుండా వెళ్లారు. సో ఎవరో ఏదో చెప్తున్నారు యూట్యూబ్ లో అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పని చేయడానికి రెడీ అయిపోకండి. ఓకేనా? అసలు దాని మీద హోప్స్ పెట్టుకుని రావద్దు. పార్ట్ టైమ్స్ ఇక్కడ ఉండవు, ఎవరు ఇచ్చినా సరే అది ఇల్లీగల్ గా ఉంటాయి. లీగల్ గా మనం చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. ఓకేనా? అది సంగతి. ఓకేనా? కేర్ఫుల్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి. ఉపయోగపడిద్దని చేస్తున్నాను ఈ వీడియో మీకోసం. ఓకేనా? సరే అయితే మరి గుడ్ నైట్ అందరికి. బాయ్.